హాయ్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఇదిగోండి 2 కేజీలు ఉసిరికాయలు పచ్చడి పడుతున్నాను. కొలతలతో సహా చక్కగా మీకు వివరించి చెప్తాను. చూడండి, ఇదిగోండి 2 కేజీలు ఉసిరికాయలండి ఇవి. అంటే నేను ఆల్రెడీ నూనెలో వేయించి చేశాను. ఇదిగోండి దీంతో కొలత తీసుకున్నా నేను. ఇది దీంతో 4 అయినాయి అన్నమాట. ఇదిగోండి ఇది ఆవపిండి, మెంతిపిండి, పసుపు, చింతపండు అండి 150 గ్రాములు అండి. ఇది బాయిల్ చేసేసింది అనమాట, ఉడకబెట్టేసేసింది ఇది. వెల్లుల్లిపాయలు, ఇదిగోండి బళ్ళారి కారం నేను ఉపయోగిస్తున్నానండి. బళ్ళారి కారం ఇది, ఎందుకంటే పిల్లలు తిన్నా కానీ వాళ్ళకి మంట లేకుండా ఉంటుంది. ఇదిగోండి పప్పు, ఉప్పు అనమాట తగినంత. ఇది కల్లుప్పు నేను మిక్సీ వేసుకున్నాను. తర్వాత తాలింపు పెట్టి చేశానండి ఆల్రెడీ, ఎందుకంటే వేడిది కలపకూడదు కాబట్టి తాలింపు పెట్టి చేశాను. ఇప్పుడు నేను ఇది దీంతో కొలిసి చూపిస్తాను నేను. చూడండి ఫ్రెండ్స్, 4 కరెక్ట్గా అయిపోయింది. నేను ఇప్పుడు దీంతోనే 1 కారం, కొద్దిగా పసుపు అండి, మెంతులును ఆవాలండి. ఇది నేను తక్కువే వేస్తానండి, ఎందుకంటే చిన్నపిల్లలు కూడా తింటారు కాబట్టి దీనికి వాళ్ళకి ఎలాంటి వేడి అలాంటిది ఉండకూడదని నేను ఒక్కొక్క స్పూన్ మాత్రమే వేసానండి. వేయించేసేసి మిక్సీ పట్టుకోవాలండి. మెంతులు మాత్రం దోరగా వేగాలండి, లేకపోతే మనం పచ్చడి పెట్టినప్పుడు చేదు వస్తుంది. చింతపండు అండి 150 గ్రాములకి ఇంకా తక్కువే తీసుకున్నానండి, ఎందుకంటే మేము పులుపు తినము. దానివల్ల నేను ఒక 25 గ్రాములు తీసేసానండి. 150 గ్రాములకి 125 గ్రాములే వేసానండి. మనం ఏది కొలత తీసుకున్నామో దాంతోనే తీసుకోవాలండి. నేను ఇంత మట్టిగా తీసుకున్నాను ఫ్రెండ్స్. అంటే మామూలుగానైతే దీన్ని ఫుల్గా తీసుకోవచ్చు, మేము తినేది తక్కువే కారం, అందువల్ల ఇంతే తీసుకున్నానండి. దీన్ని ఫుల్గా తీసుకోవచ్చు అండి, తీసుకున్న ఏమేమి కారం తినేవాళ్ళు ఫుల్గా తీసుకోవచ్చు.
ఇంత మట్టికి సరిపోద్దండి. ఇది ఎంత 150 గ్రాములు ఉంటుందండి ఉప్పు మాత్రం. ఇది ఇంత మట్టిగా, ఎందుకంటే మూడో రోజు మనం సరిపోకపోతే మళ్ళీ చూసుకొని కలుపుకోవచ్చు. ఈ ఉసిరికాయ పచ్చడికి ఎక్కువైందంటే అసలు పచ్చడి అంతా పాడైపోయినట్టు ఉంటుందండి. తక్కువైనా పర్లేదు కానీ ఎప్పుడు తక్కువే కలుపుకోవాలి. మూడో రోజు మనకు కావాలంటే మళ్ళీ మనం కలుపుకోవచ్చు. ఇదండి. ఫ్రెండ్స్, వెల్లుల్లిపాయలండి అంటే తొక్క తీయనివి, తొక్క తీసేసినాయి అన్నమాట. కొన్ని కొట్టేసేసి తాలింపులో వేసాను నేను. ఇవన్నీ ఒక్కసారి పైనుండి కిందకి మొత్తం అంతా ఇలా కలిపేసుకొని, అంటే ముక్కకి చక్కగా ఉప్పు కారం అంతా బాగా పడుతుంది అన్నమాట. ఇలా పైనుండి కిందకి మన చేతితో కలుపుకుంటేనే బాగుంటుందండి. గరిటెలు పెడితే ముక్క ఏంటంటే ముక్క కూడాను ఫ్రెండ్స్ ఇదిగోండి చూడండి, ఈ విధంగా ఘాట్లు కూడా పెట్టుకొని అవసరం లేదండి. చూడండి, ఘాటు పెట్టకుండానే ఇట్టంటే చితికిపోతుందండి. అదిగోండి, ఈ విధంగా తొనలు వచ్చేసేస్తుంది. ఘాట్లు పెట్టుకొని అవసరం లేదు. చాలామంది ఘాట్లు పెడతారు, నేనైతే ఘాట్లు పెట్టలేదండి. ఘాట్లు పెట్టుకోకుండానే చూడండి ఈ విధంగా మనం వేయించుకుంటే చాలండి. కొంతమంది బాగా బ్రౌన్ కలర్లో వేయించుతారు, అట్ట అవసరం లేదండి. ఇలా వేయించితే సంవత్సరం పొడుగుట. ఎందుకంటే ముక్క కొంచెం గట్టిగా ఉంటే బాగుంటుందండి. సంవత్సరం పాటు నిలవ ఉండాలి కదా, బాగుంటుంది. అందుకనే ఎప్పుడు కూడాను లైట్గానే ముక్క సిమ్లో పెట్టుకొని మనం నిదానంగా ఉడికించుకుంటే ముక్క లోపల వరకు కూడా చక్కగా ఉడుకుతుంది అనమాట. ఇట్లా తెల్లగా ఉంటుంది. సంవత్సరం వరకు ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం వరకు కూడా ఇదే విధంగా ఉంటుంది అంటే కలర్ చేంజ్ అవ్వదు. మా పిల్లలు కాయలు ఉండాలి, గ్రేవీ వద్దు అని చెప్తున్నారని నేను కారం తగ్గించానండి. మీకు కావాలంటే కారం ఇంకా వేసుకోవచ్చు. ఎందుకంటే ఇది ఎక్కువ ముక్కలు ఎక్కువ కాయలు ఎక్కువ ఇష్టపడతారండి. దానివల్ల నేను కారం తగ్గించేసేసాను. చింతపండు కూడా తగ్గించడానికి కారణం అదేనండి. ఎందుకంటే చింతపండు తగ్గించినప్పుడు కారం తగ్గించుకోవాలి, ఉప్పు తగ్గించుకోవాలి మనం. గ్రేవీ ఎవరు తినరండి పిల్లలు, అందుకని ఈ ముక్కలు ఎక్కువగా ఉండేటట్టుగా చేస్తాను నేను ఎప్పుడు కూడాను. ఎందుకంటే ఈ ముక్కలు అనుకోండి చక్కగా పెరుగన్నంలోనూ లేకపోతే మామూలుగా ఎంతో గ్రేవీ వస్తుంది, అలా తినడానికి బాగుంటుంది. అందుకని నేను గ్రేవీ తక్కువగానే చేస్తాను నేను. ఫ్రెండ్స్ ఇట్ట కలుపుకున్న తర్వాత ఇదిగోండి, ఇది నేను ఆల్రెడీ తాలింపు పెట్టేసేసానండి. చల్లబడిపోయింది. ఎప్పుడు కూడా తాలింపు పెట్టిన తర్వాత మనం చల్లబడిన తర్వాత కలుపుకోవాలండి, లేకపోతే పచ్చడి నలుపు వచ్చేసేస్తుంది అన్నమాట. ఇప్పుడు నేను ఆయిల్ తక్కువే వేసానండి. మళ్ళీ మూడో రోజు ఎంత ఊరిందో చూసుకొని మనం ఇప్పుడే వేసేసుకుంటే ఎక్కువ ఆయిల్ పైకి వచ్చేసేస్తుంది. అలా కాకుండాను ఇప్పుడు తగ్గించుకున్నాం అనుకోండి, మూడో రోజు మనం ఎంత ఆయిల్ కావాలో అప్పుడు అది మళ్ళీ బాయిల్ చేసుకొని మనం కలుపుకోవచ్చు. అందువలన నేను ఇప్పుడు తక్కువే వేసానండి.
నేను దీనిలోనే ఇట్లా ఉంచేసేస్తాను ఫ్రెండ్స్ 3 రోజులు. ఉంచేసిన తర్వాత 3వ రోజు మళ్ళీ ఆయిల్ కలుపుకొని ఇదిగోండి ఈ కంటైనర్లో పెట్టేసేస్తాను. ఈ కంటైనర్లో పెట్టేసేసి ఉంచుతాను నేను. మనం గాజు కంటైనర్ ఉంటే గాజు దానిలోనైనా పెట్టుకోవచ్చండి. ఎందుకంటే గాజు దానిలోనైనా పర్వాలేదు. మన ఫ్రిడ్జ్లో మనకు చిన్న చిన్నవి కానీ పెద్దవి పట్టవు కాబట్టి మన ఫ్రిడ్జ్లో పట్టేటంత కంటైనర్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. సంవత్సరం పొడుగునా 2-3 బాటిల్స్లో పెట్టుకున్నాం అనుకోండి, పెట్టుకుంటే మనకి ఒకటి అయిపోయిన తర్వాత ఒకటి తీసుకుంటానికి బాగుంటుంది. ఇది ఫ్రెండ్స్, ఇదిగోండి నా పచ్చడి విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. మీరు లైక్ చేస్తే నన్ను ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి. థ్యాంక్ యూ.